హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలూన్. ఇప్పుడైతే మనం రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. రూమ్ అయితే ఓకే, పర్లేదు, మంచిగా ఉంది రూమ్. మనం ఇక్కడ నుంచి ఇప్పుడైతే సన్ టెంపుల్కి వెళ్ళాలా. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, నేను నైట్ వెళ్తాం అనుకున్నాం, కానీ నేను నైట్ రెస్ట్ చేసుకొని ఇక్కడనే స్టే చేసినాను మేము. సో ఇప్పుడు సన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా వేరే ప్లేస్ ఇలా మొత్తం 3 ప్లేసెస్ కవర్ చేయాలి ఇవాళ. సో ఫస్ట్ అయితే సన్ టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఇంకొక 1 అవర్ జర్నీ ఉంది మన సన్ టెంపుల్కి. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక మనం ఉన్న హోటల్ ఇదే. మనకి ఇంకొక 70 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ 20 మినిట్స్ జర్నీ అయితే చూపిస్తుంది సన్ టెంపుల్కి. ఫస్ట్ మనం సన్ టెంపుల్కి వెళ్ళిపోదాం. సన్ టెంపుల్కి వెళ్ళినాక ఇంకొక 2 ప్లేసెస్ ఉన్నాయి. అది కిత్తే బై డీజిల్ రైట్. ఇవాళ వచ్చేసి మనకి డీజిల్ 95.8 అంటే మన మహారాష్ట్ర ఇంకా గుజరాత్ రెండు సేమ్ ప్రైస్ డీజిల్ ప్రైస్. చూడాలి మన కార్ ఎంత పడుతుంది. మన కార్లో వచ్చేసి రేంజ్ వచ్చి 50 ఉంది. మన దాంట్లో అయితే 3400 పడ్డది డీజిల్. అయితే 35 లీటర్స్ పట్టింది మన దాంట్లో. ఆగురా ఆగురా, ఏడిపోతున్నావు? ₹3 వచ్చింది క్యాష్ బ్యాక్. తీసుకోవాలి తల రూపాయి. మేము ఇక్కడ టిఫిన్ కోసం నాయనం. అది టిఫిన్ లేవు. కాఫీ తాగి గుజరాత్ స్పెషల్ డోక్లా తిన్నా. ట్రై చేసిన నేను. కొత్తగా ఉంది, ఇంతకెప్పుడు తినలేగా. కొత్తగా కొంచెం స్వీట్ కొంచెం స్పైసీ రెండు ఉంది. మనం అయితే ఇప్పుడైతే మోదిరా సన్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాం, ఇదే మోదిరా సన్ టెంపుల్. టికెట్ ప్రైస్ మన ఇండియన్స్కి అయితే ₹25. అదే ఫారినర్స్కి అయితే 300. అదేదో మూవీలు ఉంటుంది కానీ ఇది ఈ స్టెప్స్ ఉంటాయి. అన్ని స్టెప్సే ఉంటాయి అటు ఇటు. సూర్యకాండ అంటారంట. మనం అయితే కోనేరు అంటాం కానీ ఇక్కడ సూర్యకాండ అంటారు. మా సన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇదే గాయ్స్. అంత పాతది, ఎంత చెక్కింది ఇదంత పిల్లర్ మొత్తం రాయి. మీకు ఇది ఇవన్నీ కావాల్సిన చూసినా విగ్రహాలు అనిపిస్తున్నాయి లోపల, చిన్న చిన్న బొమ్మలు. ఇవన్నీ రామాయణం మహాభారతానికి సంబంధించినవి. ఇవన్నీ అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం అయితే మధురన్ సన్ టెంపుల్ అయితే ఉన్నాం. ఈ టెంపుల్ వచ్చేసి పుష్పపతి రివర్ పక్క పోటు ఉంటుంది. ఇదైతే టెంపుల్ ఉందో భీమా అనే రాజు కట్టింది. ఇది 11th సెంచరీ కింద. ఇది చాలా పాతది. ఇది 11th సెంచరీ అంటే అర్థం చేసుకొని ఎంత పాతదో. మన ఇండియాస్ కన్నా ఫారినర్సే ఎక్కువ వస్తారు టెంపుల్కి. చెప్తున్నా అసలు టెంపుల్ ఇండియాలో మంచిగా ఉంటుంటేనా వేరే లెవెల్ ఉంటుండే. కొంచెం అన్ని అంటే పలగొట్టాలి, అన్ని ఇరగొట్టాలి వేసడం వల్ల మనకు అంత లేదు. అసలు సన్ టెంపుల్ పోయినా కానీ సూర్యభగవానులే లేదు లోపల, జస్ట్ టెంపుల్ ఉంది అంతే. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రాణి కీ వావ్. అది ఇక్కడ నుంచి 36 కిలోమీటర్స్ ఉంది. 50 మినిట్స్ జర్నీ చూపిస్తుంది. రాణి కీ వావ్ ఏంటంటే మనకు ₹100 నోట్ మీద ఉంటుంది. మనకు వెళ్ళి ఉంటుంది, బావి ఉంటుంది ₹100 నోట్ మీద. ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే. మనకు 40 మినిట్స్ పడుతుంది అనుకున్నాం అక్కడ నుంచి, కానీ ఒక 1.5 hour పడుతుంది. అయితే రాణి కీ వావ్కి అయితే వచ్చేసినాం మనం. కానీ ఇదా కాదు మాకు డౌట్ ఉంది. లోపలికైతే ఎంటర్ అయినాం కానీ లోపల చూస్తే మొత్తం గార్డెనే ఉంది, కానీ మరి అది ఏడుందో అది. అన్న ఇదేనంట. కాకపోతే ఇదంతా గార్డెనింగ్. ఫైనల్ అయితే వచ్చేసినాం మనం రాణి కీ వావ్కి. ఇది పాటానా సిటీలో ఉంటుంది. సేమ్ ఇది మనకి ఈ పిక్చర్ అయితే ఉందో ఇప్పుడు ఫ్రేమ్లో కనిపిస్తుందో ఇదే మనకు ₹100 నోట్ మీద ఉంటుంది బ్యాక్ సైడ్లో. సరే మనం అయితే కిందికి కూడా వెళ్ళిపోతాం. మనం మన కిందికి స్టెప్స్ ఉంటాయి, పోయే కొద్ది ఇంకా కిందికి కూడా ఉంటుంది లోపలికి. కొంచెం ఏజ్డ్ పర్సన్ దిగడానికి కష్టమే కొంచెం, ఎందుకంటే మరీ స్టెప్స్ మరీ డౌన్ ఉన్నాయి. చూసుకొని రావాలా. ఇదే రాణి కీ వావ్. రాణి కీ వావ్ అంటే ఏముంటుంది అంటే ఇదే ఉంటుంది. మనమైతే ఇప్పుడు రాణి కీ వావ్ కాడ ఉన్నాం. రాణి కీ వావ్ ఎందుకు ఫేమస్ అంటే మీరు ₹100 నోట్ చూసే ఉంటారు. బ్యాక్ సైడ్లో మనకు ఒక టెంపుల్ టైప్ ఉంటుంది చూసినావా, అది మన బ్యాక్ సైడ్లో చూసినావా, ఇది అదే మీకు చూపిస్తా చూడండి. మనకు బ్యాక్ సైడ్ ఉందా ₹100 నోటు, సేమ్ ఇదే మనకు బ్యాక్ సైడ్ కనిపించేది అదే. ఇదే మన ₹100 నోట్ మీద కనిపిస్తుంది మీకు కింద రాణి కీ వావ్ అని. సేమ్ ఇదే బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు. ఇదంతా పురాతనలా మొత్తం హ్యాండ్మేడ్. ఇదంతా శిల్పిలంతా హ్యాండ్తో చెక్కింది. మీకు చూపిస్తాను ఎంత క్లియర్గా ఉందో. అప్పట్లోనే ఇంత మంచిగా చెక్కారంటే అర్థం చేసుకోరు. ఇప్పుడున్న సైన్స్కి అప్పుడున్న సైన్స్కి డిఫరెన్స్. అప్పట్లో ఇంత మంచిగా ఎక్కిరంటే అర్థం చేసుకోరు. ఇంకా మంచిగా ఉండే. ఇక ఇప్పుడు కనిపిస్తుందా
అప్పట్లో ఇవన్నీ కూలగొట్టేసారు ఇవన్నీ. ఇప్పుడు ఇంకా కూలగొట్టపోయి ఉంటే ఇండియాలో ఇలాంటివి కొన్ని చాలా ఉండేవి. ఇంకా ఇండియాలో చాలా వరకు 80% వరకు మొత్తం కూల్చేసారు. కూల్చి ఇట్లా అన్ని సాంగ్స్ డ్యామేజ్ చేసారు మొత్తం ఎక్కడక్కడ. సో మనకు అందుకే ఎక్కడ పోయినా మనకు టెంపుల్ ఇలాంటి ప్లేసెస్లో దేవు విగ్రహాలు కానీ ఏమి ఉండవు. మనం అయితే కిందికి వెళ్తున్నాం, మొత్తం కిందికి. ఇది ఒక కారుకి ఉంటుంది స్పాట్. కింద ఏముంటుంది ఇంకా మొత్తం ఇట్లా ఉంటుంది. ఇప్పుడు స్టెప్స్ ఎక్కుంటూ వచ్చినాము, అట్లా స్టెప్స్ ఎక్కుంటే మొత్తం కింది దాకోవాలి. ఇంకా కిందికి ఉంటుంది. అయితే ఇదే లాస్ట్. ఇది ఒకప్పుడు ఇదంతా బావి, ఇదంతా వాటర్ ఉండే. ఇప్పుడు లేవు కానీ ఒకప్పుడు ఇదంతా బావి. సరే ఇప్పుడైతే మనం రాణికా వా నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ద్వారకాకు. ఇక్కడ నుంచి ద్వారకా వచ్చేసి 920 కిలోమీటర్స్ ఉంది సంథింగ్. సారీ 920 అన్నా, 480 కిలోమీటర్స్ ఉంది. 10 అవర్స్ జర్నీ చూపిస్తుంది మనకు. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిపోతే మనం పోయే వరకు మనకు నైట్ ఈజీ 10-11 అవుతుంది. ఇక్కడ స్టాప్స్ అవన్నీ కలుపుకొని మనం. సరే ఇప్పుడైతే మేమైతే లంచ్ బ్రేక్ అయిపోయింది మాది. ఇక్కడ మాకు చెట్టు కింద ఆగేసి ఇక్కడనే మేము అక్కడ పార్సల్ తీసుకుని ఉంటాం ఫుడ్ అని. అంటే కూర్చొని ఇంకా కొంచెం మంచిగా లేకుండే, ఇంకా అట్లా అని చెప్పి బయట నార్మల్ ఒకటి టిఫిన్స్ కానీ కొన్ని కర్రీ ఒకటి తీసుకొని తినేసినాం లంచ్ అయితే. ఇంకా డైరెక్ట్ ఇప్పటి నుంచి ఇంకా డైరెక్ట్ ద్వారకా. ఇంక మధ్యలో ఇంకా ఎక్కడ ఆగేది లేదు. ఇంకా మధ్యలో వేరే ఏం లేవు. ఇక గేట్ ఇప్పుడే పడ్డది. నేను పడొద్దు అనుకున్నా, ఇప్పుడే పడ్డది. పోయి ఇలా ముందర పడాలన్నా నాకు అర్థం కాదు. ఇప్పుడే పడి ఇంతసేపు ఏం కాలే కానీ ఇప్పుడే పడ్డది. ఇప్పుడు ట్రైన్ వచ్చేదాకా ఆగాలి మనం. పోలీస్ బోర్డు చూసి రాలే. ఈ పాటికి వెళ్ళిపోయాం మనం. ఈ పాటికి వెళ్ళిపోయాం మనం. కరెక్ట్ ఒక్క 1 minute తొందర వచ్చినా అయిపోయి వెళ్ళిపోయాం. గేట్ ఇట్లా వచ్చినా గేట్ మూసుకున్నాయి. ఇప్పుడు 1 minute 30 seconds తొందర వచ్చినా అయిపోయి. ఆల్మోస్ట్ 1 kilometer. ఎందుకింత జామ్ ఉంది? ఇంతసేపు రోడ్డు బాగాలేదు, ఇప్పుడు మొత్తం ట్రాఫిక్. గేట్ ఇప్పుడు ఓపెన్ అయిందేమో, అటు ఇటు ఒకటేసారి వచ్చినట్టు అడ్డం అయిపోయింది. అంతగానం కాదు కానీ అసలు ఎందుకు కిలోమీటర్ పైన చెప్తున్నా ఛాన్స్. 1 kilometer పైన అన్ని లైన్ ఉన్నాయి. మళ్ళీ అన్ని కంటైనర్ వెహికల్స్ మళ్ళీ రైలు సేమ్ పోర్ట్ ఉన్నట్టుంది ముందర. సో ఆ పోర్ట్ కోసం ఇవన్నీ అవే 1 kilometer నుంచి మొత్తం రైల్స్లో పోల్చి ఆపుతున్నట్టున్నారు అటుకొని కట్టుకొని. నాకు పోల్చి అనుకున్నాను. గేట్ వల్ల ఏం లేదు, ఇంకా చిన్నగా ఉంది రోడ్ ఇక్కడ. ఇప్పుడే 4 lane హైవే వచ్చింది మనకి. ఇంతసేపు మొత్తం అదే సింగిల్ రోడ్లో మొత్తం ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి. అక్కడ దగ్గరలో ఛాయ్ అన్నది కాడ ఉంది ఒకటి. ఇంకెలా ఆడ షాపు ఆడు వ్లాగ్లో బిజీ అయిపోయాడు. ముంగల కారు ఎగిరిన తర్వాత ఇంకేమి అర్థం కాదు. దీంట్లో బిజీగా ఉండే. చిన్న బ్రేక్ చిట్కలో వచ్చేద్దాం మళ్ళీ. ఇంకా ద్వారకా 96 ఉంది. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడు ఇదే హోటల్లా ఇప్పుడు అయితే డిన్నర్తో అయిపోయింది. వెజ్ మంచూరియా ఫ్రైడ్ రైస్ తిన్నాం. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ సూపర్ ఉంది టేస్ట్. మన కాడకన్నా ఈయన మంచిగా ఉంది టేస్ట్ చెప్పాలంటే. కొంచెం కొత్త రకంగా ఉంది. ఇంకొక 100 kilometers ఉంది. ఇంకొక 1.5 hour జర్నీ పడుతుంది. ఫస్ట్ మనం రూమ్స్ కూడా వెళ్ళిపోవాలి. రూమ్ ఇంకా బుక్ చేయలేదు. రూము టెంపుల్ దగ్గరలో రూమ్ చూసుకొని బుక్ చేసుకుంటే ఇంకా రన్నింగ్ చేసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే టైం ఇంకో ఫ్యూయల్ స్టాప్
ఇక్కడ ద్వారకాలు వచ్చేసి 90.37 ఉంది. డీజిల్ రేట్ వచ్చేసి